పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే తెలంగాణలోన పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల ఈ గ్రామ స్వరాజ్యం గంగలైతే ఎట్లా కలిపిందో గంగల కలపబడ్డటువంటి కులవృత్తులను మళ్ళా తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ గ్రామాల అభివృద్ధి పరిచి ఇలా ఎప్పట్లాగా గ్రామాలను వెలుగులు నింపాలన్నటువంటి ఆలోచన చేసి కులవృత్తుల గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పుడు ఓట్ల గురించి ఆలోచిస్తా ఉన్నాడు మనకి, ఎప్పుడు మనకి ఓట్ల ధ్యాస లేదు. కానీ మాకు అట్లా ఉండదు, మా ముఖ్యమంత్రి గారు అట్లా ఉండదు. అడిగినారు పుట్టినటువంటి పిల్లను కడుపులో ఉన్నటువంటి 3 నెలల పిల్లగా నుంచి కట్టె పట్టుకొని కాటికి కాలు చాపిన ముసలోళ్ళలాగా కంటి రెప్పలాగా సాదుకుంటున్నాం కదా నేను మిమ్మల్ని. మీరు చూడండి, ఆడపిల్ల 3 నెలల గర్భం కాగానే అంగన్వాడీల ద్వారా ఇంటికి తీసుకొని పోయి వాళ్ళకు గోళీలు ఇచ్చి తల్లికి బువ్వ పెట్టి పిల్లగానికి మంచిగా బువ్వ పెట్టుకుంటా మంచిగా సాదుకుంటున్నాం. 9 నెలలు కాగానే ఆమె దవాఖానకు తీసుకొని పోయి 9 నెలలు కాగానే ఆమె దవాఖానకు తీసుకొని పోయి దవాఖానలో షేరీకి చేసుకొని మంచిగా పోగానే 4,000 ఇచ్చి నువ్వేం అధైర్య పడకు మేము ఉన్నామని చెప్పేసి ఆమె కూడా ఒక 4,000 చేతులు పెట్టి మంచిగా డెలివరీ చేసి మళ్ళొక 4,000 చేతులు పెట్టి ఇంటికి వచ్చినప్పుడు వానికి సబ్బులు నూనె పరుపు దోమతెర అన్ని అమ్మకు 2 చీరలు పెట్టి ఇలా కన్న తల్లిలాగా ఇంటికి పంపిస్తున్నాం కదమ్మా. చూసినావా, కడుపులో ఉన్న నుంచి నీకు డెలివరీ అని ఇంటికి వచ్చేదాకా మేమే చదువుకుంటున్నాం. మళ్ళా గిట్ల జర్ర చిన్నగా కాళ్ళు నడవరాగానే మళ్ళీ అంగన్వాడీల దగ్గర తీసుకుపోతున్నాం. మళ్ళా తల్లికి బిడ్డకు 6 నెలల దాకా పువ్వు పెట్టుకుంటున్నాం. ఇక పిల్లగాడి స్కూల్లోకి రాగానే రెసిడెన్షియల్ పాఠశాల పెడుతున్నాం. మళ్ళా మేమే పుస్తకాలు ఇస్తున్నాం, మళ్ళా మేమే చదువుకుంటున్నాం. ఇక 20 ఏళ్ళు రాగానే పెళ్లి చేస్తా అంటే మళ్ళా మేమే 75,000 రూపాయలు ఇచ్చి మేమే పెళ్లి చేస్తున్నాం కదా. ఇడిచి పెడుతున్నాం మిమ్మల్ని. కడుపులో పడ్డప్పటి నుంచి బిడ్డ పెళ్లి అయిపోయి అత్తగారింటికి పోయేదాకా మేమే చాలుకుంటున్నాం కదా. రూపాయి ఖర్చు లేదు, మీకు రూపాయి బిల్ల ఖర్చే లేదు. రేపు పొద్దుగా అచ్చటే చేసినాం. అరే నీ అమ్మ ఈ పెట్టుబడి తాగలేదు కదనే దున్నుకుంటే పోయిందంటే ఆ బాధ కూడా మీకే లేకపోయే. అక్కడికి కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వబట్టి మీరు కాలాల ద్వారా నీళ్ళు వస్తాయి. ఎకరానికి 8,000 రూపాయలు ఇవ్వబట్టి మీరు రూపాయి ఖర్చున్నదా మీకు చెప్పుర్రి. కాలు మీద కాలు వేసుకుంటే ఇంత కళ్ళు పొడి తాగుడు తప్ప వేరే పనే లేదా ఇక మనకు. నేను చెప్తున్నా కదా, అన్ని మనమే పెడతాం. అది కూడా